హలో అండి. ఈరోజు చిన్నపిల్లలు పెద్దోళ్ళు అందరూ ఎంతో ఇష్టంగా తినే కాజు ప్రాన్స్ ఫ్రై అండి. చాలా సింపుల్గా తక్కువ స్పైసెస్తో చక్కగా కమ్మగాను ఉంటుంది, ఇటు స్పైసీగాను ఉంటుంది. అందరూ చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు. సింపుల్గా తక్కువ మసాలాలతో చక్కగా ఎలా చేసుకుంటామో చూసేయండి. మా స్టైల్లో, మా నూజుడి స్టైల్లో ఎలా చేస్తాను, సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చూపించేస్తాను, చూసేయండి. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించి కాస్త ఆయిల్ ఎక్కువగా పడుతుందండి. ఆయిల్ వేసుకుని తగినన్ని ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. వేసుకుని ఇలా సన్నగా కట్ చేసుకుంటే బాగుంటుందండి ఇది ప్రాన్స్ ఫ్రైలోకి. ఇప్పుడు అవి వేగుతూ ఉండగా ఒక టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయేలాగా అంతవరకు వేయించుకోవాలి. చూసారు కదా, ఇవి ఆయిల్లో మగ్గించుకున్న ప్రాన్స్ అండి. లైట్గా ఉప్పు పసుపు వేసుకుని ఆయిల్లో మగ్గించుకున్న ప్రాన్స్ అన్నమాట. ఇప్పుడు వీటిని ఆయిల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ శాంతం వేగక్కర్లేదండి, అలా లైట్గా వేగిన తర్వాత వేసేస్తే ఇప్పుడు ఇదేను ఈ ప్రాన్స్ ఆ ఉల్లిపాయలు అన్నీ కలిపి ఫ్రై అవుతాయి. ఇప్పుడు చూసారు కదా, తగినన్ని జీడిపప్పులు మీకు ఎన్ని అవసరం కావాలనిపిస్తే అన్ని వేసుకోండి. ఇప్పుడు ఈ జీడిపప్పులు కూడా వేసి చక్కగా అంతా కలుపుకోవాలి, అడుగు పట్టకుండా నీట్గా కలుపుకోవాలి. చాలా సింపుల్గా అయిపోద్దండి. చక్కగా ఇంత కూర వేసుకుంటే అంత అన్నం తినేయచ్చు. ఇప్పుడు కొన్ని పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకోండి, అలాగే కరివేపాకు వేసుకోండి. వేసుకుని ఇదంతా మళ్ళా కలుపుకోవాలి. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోండి. ఇందాక ప్రాన్స్ ఆయిల్లో మగ్గించుకున్నప్పుడు లైట్గా వేసామండి, అందుకని చెప్పేసి జాగ్రత్తగా చూసుకుని వేసుకోవాలి. కొంచెం సాల్ట్ అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకుని చక్కగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టేసుకుని ఒక 2-3 నిమిషాలు అలా మగ్గనిస్తే చక్కగా అయ్యి మగ్గి ఆయిల్ వదిలేస్తుందండి. చూస్తున్నారు కదా, చక్కగా ఫ్రై అయిపోతాయి. ఇంతే, చాలా సింపుల్ అండి. 5 నిమిషాలు కూడా పట్టదు ఈ ఫ్రై చేసుకోవడానికి. ఇప్పుడు కొంచెం ఒక స్పూను అంత కారం వేసుకోండి. ఇది మరీ ఎక్కువ స్పైసీగా ఉంటే బాగోదు ప్రాన్స్ అనేవి, అలాగని చప్పగా కూడా కాదు. ఇలా ఏగడం వల్ల ఏంటంటే చక్కగా అసలు ఎక్కడ నీచు వాసన అనేది రాకుండా చక్కగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఆ మాత్రం కారం సరిపోతుంది. అది చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. ఇప్పుడు అది ఏగుతానే ఉన్నాయి, ఆయిల్ వదిలేసింది చూసారా. ఆ జీడిపప్పులు ప్రాన్స్ చక్కగా చాలా బాగుంటుందండి. చూడండి, ఇలా కారం వేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒక్క 2 నిమిషాలండి, 2 నిమిషాలు మూత పెట్టండి. ఇదిగో ఆయిల్ అంతా చక్కగా వదిలేసింది. కూర చూసారు కదా, ఫ్రై అంత చక్కగా అయిందో. ఇప్పుడు ఒక స్పూను గరం మసాలా పొడి వేసుకోవాలి. చూస్తున్నారు కదా, మీరు స్పైసెస్ ఏం వేయలేదండి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, అలాగే 1 స్పూను గరం మసాలా పొడి, అంతే. ఇంకేం అక్కర్లా. వాసన అయితే కుమాయిస్తుంది, గుమగుమలాడిపోతుంది, అంత చక్కగా ఉంది. చూస్తున్నారు కదా, మన ప్రాన్స్ కాజు ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు తగినంత కొత్తిమీర వేసుకుని చక్కగా ఒకసారి కలిపేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే కాజు ప్రాన్స్ ఫ్రై రెడీ అయిపోయిందండి. మా పాపకు పెడుతున్నాను, తను టేస్ట్ చూసి చెప్పుద్ది. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. చాలా సింపుల్గా, అసలు 4 నిమిషాలు కూడా పట్టదండి ఈ ఫ్రైకి, అంత బాగుంటుంది. దీంట్లో తినేటప్పుడు మాత్రం కంపల్సరీగా కాస్త నిమ్మరసం పిండుకోండి. నిమ్మరసం పిండుకుని తింటుంటే అసలు ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్ ఉంది. చాలా బాగుందని చెప్తుంది, చాలా బాగుంది. మీకు నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ మొదటిసారి చూసిన వారైతే కనుక సబ్స్క్రైబ్ చేయండి. మీరు ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.